మన క్యారెక్టరో లేకపోతే మన హీరోగా మనం ఏంటి అనేది ఒక పరిధిలో ఉంటుంది. బట్ మిగిలిన వాటి మీద కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎంతవరకు మనకి అల్లు అర్జున్ గారు ఉన్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ చేశారు. ఆయన కూడా లైక్ మంచి చెప్పే మూవీస్ ఉన్నాయి. ఆయన బోల్డ్ మూవీస్ చేశారు, కొన్ని బోల్డ్ ఇన్ ద సెన్స్ లైక్ ఈవెన్ ఆర్యా 2 చూసుకుంటే ఒక వెరీ సాడిస్టిక్ రోల్, అది బోల్డ్ రోలే. సో అలాంటి క్యారెక్టర్స్ ఈజ్ గుడ్. లైక్ చూసి నేర్చుకునే పక్కన పెడితే దే కెన్ లెర్న్ సంథింగ్ అలాంటి క్యారెక్టర్స్ నుంచి. కొన్ని ఇప్పుడు పుష్ప ఉంది, పుష్ప చూసుకుంటే ఇట్స్ అ వెరీ బోల్డ్ క్యారెక్టర్ అది కూడా. సో ఆయనలో నేర్చుకునే క్వాలిటీ ఏంటంటే స్టబ్ ఆన్, అంటే గోల్ రీచ్ అవ్వడానికి ఆయన ఎవరిని ఏం చేయలేదు మళ్ళీ. సో ఇట్స్ అ బోల్డ్ బట్ స్టిల్, అంటే నేను అంటుంది నెగిటివ్ థాట్స్ని మనం ప్రొజెక్ట్ చేయడం ఇష్టం. సో ప్రెజెంట్ వెబ్ సిరీస్ బాగా నడుస్తుంది, మరీ అన్నెసరీగా అందులో నీకు చాలా కామన్ అయిపోయాయి ఓల్డ్ సీన్స్ అనేవి అన్నీ ఎక్కువే ఉంటాయి అందులో. మరి అలాంటివి ఇప్పుడు వెబ్ సిరీస్కి బాగా ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి అలాంటివి ఏమైనా అవకాశాలు వస్తే చేసే ఆలోచన ఉందా? వెబ్ సిరీస్ చేసే ఆలోచన ఉంది, అలానే లేదు. నాకు డిఫరెంట్గా షోకేస్ డిఫరెంట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి అని ఉంది. కానీ ఏంటి అంటే సేమ్ మేము చెప్పినట్లు లైక్ నెగిటివిటీని కొంచెం, అంటే నా నుంచి నెగిటివిటీ నేర్చుకునేలా ఉండాలి, బట్ నాట్ ఐ డోంట్ వాంట్ టు షో నెగిటివిటీ పీపుల్. సో నాకు చూపించడం, ప్రొజెక్ట్ చేయడం అయితే నచ్చదు. సో ఆ విషయంలో మాత్రం పేరెంట్స్ ఎప్పుడూ మంచి సపోర్ట్. సో అదర్ దాన్ ఇది పక్కన పెడితే పేరెంట్స్గా నాకు ఎప్పుడు లైఫ్లో ఈవెన్ ఇప్పటికీ చాలామంది మాట్లాడతారు. లైక్ చాలా నా వర్క్ చేసిన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఐ ఫెల్ట్ సో మచ్ అనమాట. లైక్ మీ ఫాదర్ ఎప్పుడు నీతోనే ఉంటారా, ఎప్పుడు పక్కనే ఉంటారా, వదలరా అంటే ఆ రోజు నాకు స్టేజ్ మీద కూడా ప్రీ రిలీజ్ అప్పుడు ఒకటే మాట చెప్పా. సో ఆయన చూసినంత కుళ్ళు కుతంత్రాలు నేను ఇంకా చూడలేదేమో, సో దాని గురించి నా పక్కనే ఉంటారని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పాను. సో హీఈస్ ఆల్వేస్ బిహైండ్ మీ, బికాస్ నేను ఒక వే, ఆయన ఉన్న రోజులు ఉంటారు, నాతోనే ఉంటారు, తప్పే ఉంది. ఒక కొడుగ్గా ప్రాపర్ ట్రాక్, ఇప్పుడు నేను తప్పుడు దారి వెళ్ళకుండా నా మైండ్ సెట్ మారకుండా ఉండడానికి నాకు టూ రీజన్స్ ఏంటి అంటే, ఇప్పటిదాకా నాకు వేరే యావిగేషన్స్, వేరే అలవాట్లు ఎందుకు రాలేదు అని అంటే, ఫస్ట్ థింగ్ చిన్నప్పటి చూసి నేర్చుకున్న యాక్టర్స్తో వర్క్ చేసిన యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం ఇంట్లోనే నాకు మంచి ఒక ఎక్స్పీరియన్స్, ఒక క్యాండిడేట్ ఉన్నారు. సో ఆయన నాకు చెప్తూ ఉంటారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. నాకు చిన్నప్పుడు ఫిలిం టైంలో ఫిలిం షూట్ అప్పుడు కూడా ఇన్ని ఫీట్స్ అవుతుంటుంది, ఒకటే ఒక మినిట్కి ఇన్ని ఫీట్స్ కాలుతుంది రన్ అవుతున్నప్పుడు, ఫిలిం కెమెరా కదా. సో ఇంత రన్ అవుతూ ఉంటుంది, నువ్వు అంత వేస్టేజ్ చేస్తే నీకు ఇంత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంత. సో అప్పటి నుంచి నాకు ఒక చిన్న క్లారిటీ, వాటి మీద క్లారిటీ ఉంది. ఈవెన్ డాడీతో నేను చిన్నప్పుడు నా వర్క్ లేనప్పుడు కూడా డాడీతో షూటింగ్స్కి వెళ్ళేవాడిని, ఆయన మూవీస్ షూటింగ్స్కి. ఆయన పనులు చూసుకునేవాడు, నేను మాత్రం డైరెక్టర్ పక్కన కెమెరామెన్ పక్కన కూర్చొని వాళ్ళ బుర్ర తింటూ ఉండేవాడు. ఈ షాట్ ఎందుకు ఇక్కడ, ఈ షాట్ ఎందుకు ఇక్కడ, ఈ కెమెరా వాడితే ఎందుకు వస్తుంది, లేకపోతే ఈ లైట్ ఎందుకు వాడాలి. సో టెక్నికల్గా కూడా చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఇన్ టు ఫీల్డ్ అంతే. చిన్నప్పటి నుంచి ఇంక వేరే ఇది లేదు, సినిమా. సో ఈ ఎక్స్పీరియన్స్ నీకు అన్ని రకాలుగాను ఉపయోగపడుతుంది. మెంటల్లీ ఏంటి అనేది ఒక అవగాహన వస్తుంది. అంటే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళకి ఇవేమీ అర్థం కావు. ఒక ఛాన్స్ వచ్చామా, చేసుకున్నామా, వెళ్ళామా, బట్ ఇందులో ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి. ఇబ్బందులు అనేది కన్ఫర్మ్గా మాట్లాడుకోవాలి. బికాస్ యాజ్ అన్ యాక్టర్గా నేను చిన్నప్పటి నుంచే జర్నీ చేస్తున్నాను కాబట్టి ఇట్స్ ఈవెన్ నేనేమి కలియుగం పట్టణంలో నాకు ఒక హై స్టాండర్డ్గా క్రియేట్ అయింది నేను చెప్పను. ఇట్ క్రియేటెడ్ ఒక మార్క్. అంటే ఇప్పుడు జనాల్లోకి, ఇండస్ట్రీలోకి విశ్వకార్తికేయ అంటేది ఎవరు అనేది తెలిసింది, అండ్ వాట్ హీస్ క్యాపబిలిటీ అనేది తెలిసింది. ప్రీవియస్ నేను ఫిల్మ్స్ చేశాను, అల్లంత దూరానే చేశాను, కళాపోషకులు చేశాను, జైసేన చేశాను, ఐపీఎల్ అని ఒక మూవీ చేశాను. సో ఈ మూవీస్ కూడా నాకు అనుకున్నంత రీచ్ రాలేదు, బికాస్ మేబీ డిఫరెంట్ ఐపీఎల్ లాంటి మూవీ చాలా రీచ్ అయ్యే మూవీ, కానీ హిందీలో రీచ్ అయింది. యాక్చువల్లీ యూట్యూబ్లో చూస్తే ఇప్పుడు బిలియన్స్ ఆఫ్ వ్యూస్లో ఉన్నాయి. సో అల్లంత దూరాన ఇస్ వెరీ వెరీ హార్ట్ టచింగ్ ఫిలిం, నాకు ఒక మంచి మెలో డ్రామా. సో కళాపోషకులు ఒక్క వర్గాన్ని వరకే, అంటే ఒక్క పార్ట్ వరకే రీచ్ అయింది. ఒక డిజిటల్ వైజో లేకపోతే కొంతమందికి మాత్రమే తెలుసు కళాపోషకులు చేశానని. సో ఐపీఎల్ కానీ అల్లంత దూరాన ఇంకో కొంతమందికి తెలుసు చేశానని చెప్పి.
బట్ స్టిల్ అల్లంత దూరాన మీద నాకు తెలిసినంత వరకు చాలామంది హోప్స్ పెట్టుకున్నారు, నేను ఒక్కడే కాదు. బట్ అది అనుకున్నంత రీచ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ ప్రొడక్షన్ నుంచి కొంచెం సపోర్ట్ రాక. సో అలా అని చెప్పి ప్రొడక్షన్ వైజ్ వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తక్కువ అని కాదు, చాలా మంచి బడ్జెట్లో పెట్టారు, హై క్వాలిటీలో తీసాం. చేసిన క్యారెక్టర్స్ కూడా తులసి గారు, ఆమని గారు, ఇలవర్స గారు, జేపీ గారు. సో ఇలా ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద ప్యాడింగ్తో ఈవెన్ రదన్ మ్యూజిక్. సో హై ఎండ్గా ఒక మంచి డిఫరెంట్ లొకేషన్స్లో చాలా కష్టపడి చేసాం. బట్ లాస్ట్ మూమెంట్లో అది బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా, సో అలా కొన్ని ఈవిల్ శక్తులు జాయిన్ అయ్యి దాన్ని పాడి చేశారు.